నమస్తే. యువగలం సక్సెస్తో శంఖారావం ఇంపాక్ట్ ఏంటి, అసలు లోకేష్ శంఖారావం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారిని ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, యువగలం ఎట్లనో సక్సెస్ అయింది, అయితే బాబు గారి అరెస్ట్తో అది ఆగిపోయింది. కానీ ఇప్పుడు శంఖారావం యువగలం పార్ట్ 2 అనుకోవచ్చా? ఎందుకంటే భయంకరమైన రెస్పాన్స్ అయితే వచ్చింది, చూసాం యువగలానికి. సో శంఖారావం ఎలా ఉండబోతుంది, తీసుకోవడానికి గల కారణాలు ఏంటి సార్? ఇప్పుడు యువగళం పాదయాత్ర ప్రారంభించే టైంకి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి. చాలా భయంకరమైన రిప్రెషన్ ఉంది, అంటే అణిచివేత. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా వాళ్ళకి వ్యతిరేకంగా గొంతు ఎత్తితే వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళని అణిచివేయటం అనే కార్యక్రమాలు ఎక్కువ జరిగేవి. ఆ సమయంలో లోకేష్ చాలా సాహసం చేసి యువగళం పాదయాత్రని టేకప్ చేశాడు. అది నిజంగా కూడా చాలామంది అనుకున్నారు, అంటే తెలుగుదేశం వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా చాలా ఈ టైంలో ఇంత జగన్మోహన్ రెడ్డి ఇంత అణచివేత చేస్తున్న టైంలో అప్పట్లో జీవో 1 అని కూడా ఉంది. అవును, ఎవరన్నా రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేసే కార్యక్రమాలు ఉండేవి. 144 సెక్షన్ కూడా ఉండేది. అసలు 144 ఏంటి, కర్ఫ్యూ లాగా ఉండేది. ఎవరు రాకూడదు అసలు. అది ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. అటువంటి పరిస్థితుల్లో లోకేష్ అసలు యువగళం పాదయాత్ర చేయగలుగుతాడా అని చాలామంది అనుకున్నారు. అసలు చేయాల్సిన అంత ధైర్యం ఎక్కడుంది లోకేష్కి అని అనుకున్నారు. కానీ ఏంటి అంటే ఆ అణచివేతకి వ్యతిరేకంగా ఆ అణచివేతని ఆపాలి, ఎట్లయినా ఆపాలి అన్న ఉద్దేశంతో లోకేష్ యాత్ర టేకప్ చేస్తే ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉన్నది. లోకేష్ ఏదైనా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే మైక్ లాక్కపోవటం, ఆయన ప్రచార రథాన్ని లాక్కపోవటం, ఆయన స్టూల్ మీద నిలబడి మాట్లాడితే స్టూల్ కూడా లాక్కపోవటం, ఈ తరహాలో జరిగింది. పోలీసులు ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాలని మొత్తం లోకేష్ పాదయాత్ర చేస్తూ ఉంటే పైనుంచి డ్రోన్లు ఎగరేసేవాళ్ళు పోలీసులు. ఆ విజువల్స్ తీసి వాళ్ళు ఎవరికి పంపిస్తారో పంపించటం వాళ్ళు. ఈ విధమైన ఇది జరిగింది. దానికి లోకేష్ అంతా కూడా సిద్ధపడి ప్రజల్ని సన్నద్ధం చేయటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. చిన్న గ్రూపు మీటింగ్స్, చిన్న కార్నర్ మీటింగ్స్, ప్రొఫెషనల్ గ్రూప్స్ తోటి మీటింగు, గ్రామాలలో రచ్చబండ దగ్గర మీటింగు, ఇటువంటి కార్యక్రమాలు చిన్న చిన్న పాకెట్స్లోకి వెళ్ళిపోయి అక్కడున్న ప్రజలతోటి మాట్లాడటం మొదలుపెట్టాడు. వాళ్ళకి మీరు ప్రశ్న అడగండి అని ఎంకరేజ్ చేశాడు. దాంతో ఏమైంది అంటే ప్రజలకి మళ్ళీ ప్రశ్నించే గుణం మళ్ళీ గుర్తుకొచ్చింది, ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ ఎక్సర్సైజ్ని చేశాడనమాట లోకేష్. ఆ తర్వాత రాజమండ్రి వరకు ఎక్కడ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాడు, మొత్తం కంటిన్యూ చేసి చాలా వరకు వెళ్ళిపోయాడు. కానీ ఒక లోకేష్ ఏంటి అంటే ఆ పాదయాత్ర రూట్లోనే చాలా నియోజకవర్గాలు కవర్ చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ కొన్ని చేయలేకపోయాడు. అందుకని ఇప్పుడు ఏంటి అంటే ఆ పాదయాత్ర అప్పుడు సమయంలో మనం కవర్ చేయలేకపోయిన నియోజకవర్గాలలో అక్కడ కూడా కార్యకర్తలతోటి మాట్లాడాలి, ప్రజలతోటి చిన్న చిన్న ఇంటరాక్షన్స్ పెట్టుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ శంఖారావం కార్యక్రమాన్ని లోకేష్ టేకప్ చేశాడు. ఇది ఏంటి అంటే ఇప్పుడు నేను ముందరే చెప్పినట్టు యువగళం పాదయాత్ర చేసే సమయానికి ఒక 100కు 100% అణచివేత ఉంటే ఇప్పుడు ఈ శంఖారావం సభల వరకు అణచివేత కనీసం 50%కి పడిపోయింది. అవును, అంటే తగ్గిపోయింది. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ల 3 కూడా వచ్చేసింది కాబట్టి పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డికి సహకరించే అవకాశం లేదు. అంటే పూర్తిగాని కాదు, ఇప్పటికీ ఆయన మనుషులే ఉన్నారు చాలా చోట్ల, చాలా జిల్లాల్లో ఎస్పీలు వాళ్ళే ఉన్నారు, డిఎస్పీలు వాళ్ళే ఉన్నారు, పోలీసులు సిఐల దగ్గర నుంచి వాళ్ళే ఉన్నారు. అంటే ఈ మాట కొంచెం నేను బాధగానే చెప్తున్నా, ఎందుకంటే పోలీసులకి ఇటువంటి పనులు చేయకూడదు, కానీ వాళ్ళు ఒక రాజకీయ పార్టీ వైపే ఉంటున్నారు. మీకు ప్రకాశం జిల్లాలో
ఓ నలుగురు, ఒక సిఐని, ముగ్గురు ఎస్ఐల్ని సస్పెండ్ చేశారు. ఎందుకో తెలుసా? దొంగ ఓట్లు చేర్పిస్తున్నందుకు. ఓకే. అంటే వైసీపీ మళ్ళీ గెలవాలి అన్న ఉద్దేశంతో ఈ పోలీసు ఆఫీసర్లు దొంగ ఓట్లు చేరుస్తూ దొరికిపోయారు. ఓకే. ఓకే. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం పోలీసుల గురించి మరి ఇట్లాగే మాట్లాడుకోవాల్సి వస్తుంది. తప్పదు. అందుకని ఇదేంటి అంటే ఈ పోలీసు వ్యవస్థ ఏం మారలేదు, అట్లాగే ఉన్నది. కానీ ఇప్పుడు కొంతవరకు వాళ్ళ ఆదేశాలు ఎవరన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ ఆ ఆదేశాలు 100% ఇదివరకు లాగా అమలయ్యే పరిస్థితి లేదు. కొంత రిబేట్ ఉంటుంది. అందువల్ల శంఖారావం మీటింగ్స్కి ఏంటి అంటే కొంచెం ప్రజలు కొంచెం స్వేచ్ఛగా ఆలోచించే వాతావరణం కొంచెం ఉంది ఇప్పటికీ. సో దాన్ని ఆసరాగా తీసుకొని ఈ యువగళం పాదయాత్ర చెయ్యని నియోజకవర్గాలకి ప్రయారిటీ ఇస్తూ రోజుకి 3 నియోజకవర్గాల్లో తిరగాలి అని చెప్పి లోకేష్ డెసిషన్ తీసుకున్నాడు. ఇది ఏంటి అంటే ఈ దాదాపుగా 120 నియోజకవర్గాల్లో తిరుగుతాడు అనుకుంటాను నేను. ఓకే. తెలుగుదేశం వాళ్ళు మరి అదే చెప్తూ ఉన్నారు. 120 కాన్స్టిట్యున్సీలు రోజుకి 3 కాన్స్టిట్యున్సీలు కవర్ చేస్తూ తిరగటం అంటే అది చాలా శ్రమతో కూడిన పనే. కానీ బట్ యువగళం పాదయాత్ర మిస్ అయిన కాన్స్టిట్యున్సీల్లో ఎట్లయినా సరే మనం పార్టీ కార్యకర్తలతోటి కలవాలి, ప్రజలతోటి ఇంటరాక్ట్ కావాలి అని అనుకున్నాడు. కాబట్టి మరి లోకేష్ ఈ ప్రోగ్రాం తీసుకున్నట్టు. సో శంఖారావం ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది సార్? అంటే మీరు వచ్చే ఎన్నికల్లో ప్రభావం అంటున్నారా? ఇది ఏంటంటే ఇది వాస్తవంగా ఎన్నికల ప్రచార కార్యక్రమంగానే మనం లెక్కేసుకోవచ్చు. ఇది అంటే యువగళం పాదయాత్ర చేసినప్పుడు పరిస్థితి వేరు. నేను అదే చెప్తూ ఉన్నాను. యువగళం పాదయాత్ర అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు ఇంకా ఎలక్షన్లకు వచ్చేసాం. అవును. అందుకనే లోకేష్ అప్పుడు కూడా చెప్పాడు, ఇప్పుడేమో ఎలక్షన్లు లేవు, నేను మిమ్మల్ని కలవటానికే వస్తున్నాను, ఇది ఎలక్షన్ టూర్ కాదు అనే చెప్పాడు. ఇప్పుడు శంఖారావం మాత్రం కేవలం ఎన్నికల కోసమే చేస్తున్నదే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రజలు ఇప్పటికే కొంత డెసిషన్ తీసుకొని ఉన్నారు. ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటి అంటే వాళ్ళందరినీ సంఘటితం చేయటం, కార్యకర్తలను యాక్టివేట్ చేసుకోవటం. తెలుగుదేశం పార్టీ యాంగిల్లో చెప్తున్నాను నేను. సో తెలుగుదేశం పార్టీ యాంగిల్లో చూస్తే మనం ఈ కార్యకర్తలతోటి అంటే యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ అదొక పర్టికులర్గా ప్రోగ్రాం తీసుకున్నాడు. పార్టీ వాళ్ళతోటి సమావేశం ఏర్పాటు చేసుకోవటం అనేది అది కంటిన్యూషన్గా ఈ శంఖారావం పెడుతున్నాడు. కాబట్టి ఇదంతా కూడా చాలా ఎఫెక్ట్ చూపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా అణిచివేతలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నది. మొత్తం 60,000-70,000 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టారు. మరి 70,000 మంది కార్యకర్తల మీద కేసులు అంటే అది చిన్న విషయం కాదు కదా. అంటే ఎంత అణచివేత విధానాలు అవలంబిస్తే ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతాయి. సో అందుకని ఇప్పుడు ఆ పరిస్థితి అంతా పోయి ఇప్పుడు లోకేష్ కూడా ఏంటి అంటే ఇట్లా కేసులు ఇవన్నీ చేసి ఇంత వేధింపులకి గురయ్యారు కదా కార్యకర్తలు. సో వాళ్ళందరినీ కూడా కలవాలి అనేది ఆయన ఒక మోటివ్గా పెట్టుకున్నాడు ఇందులో. సో ఇది తెలుగుదేశం పార్టీకి ఇంకో కొంచెం ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే నియంత పాలన మీద తిరుగుబాటు చేయాలి, యుద్ధం చేయాలి అంటే చాలా రకరకాల ఆయుధ సంపత్తి సమకూర్చుకోవాలి. ఇది శంఖారావం ప్రోగ్రాం మొత్తం తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆలోచిస్తే ఇట్ ఈస్ ఎ గుడ్ మూవ్, చాలా మంచి నిర్ణయము. ఎందుకంటే ఈ పనిని చంద్రబాబు చేయలేడు, ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి వేరే రకరకాల బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఆయన వెళ్తే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది వేరుగా. అవును. అందుకని ఐ థింక్ లోకేష్ అందుకోసం ఆయన ఇది టేకప్ చేసినట్టున్నాడు. అంటే పార్టీని కోఆర్డినేట్ చేయటం, పార్టీలో ఉన్న వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇవ్వటం, ఇటువంటివి జాబ్ని లోకేష్ టేకప్ చేశాడని చెప్పి మనం అనుకోవచ్చు.
ఇది డెఫినెట్గా పెద్ద ఎఫెక్టే చూపిస్తుంది. ఓకే. ఓకే.